తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెవెన్యూ చట్టాలను మార్చాలని ధరణి పీడకలగా మారిందని, అందుకే రైతుల సమస్యలు పరిష్కరించే చట్టంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. అయినా వందల కోట్ల విలువైన భూముల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలు ఒకవైపు ఉండగానే క్షేత్రస్థాయిలో భూములు హద్దులు చెరిపే యత్నాలకు తెరతీస్తున్నాయి. అక్రమదారులు రాష్ట్ర వ్యాప్తంగా మిలుగు ఎస్ఐన్ భూముల్లోనే కాకుండా కొంత భూములను కూడా ఆక్రమించిన దళారీలు రెవెన్యూ దస్త్రాలతో పేల్ర మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత భూమిపై హక్కుల కోసం అనేక మంది రైతులు పోరాటం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ రికార్డులో కొనసాగుతుండగా 2018లో ఆ భూములు గల్లంతయ్యాయి. క్షేత్రస్థాయిలో కొందరు రెవెన్యూ సిబ్బంది చేసిన నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరితో భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో తప్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిని సరిచేయడానికి అప్పీళ్లకు ఆర్ఓఆర్ 2020లో ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. తహసీల్దార్ నుంచి CCLA వరకు ఎవరి అధికారికి లేవు. రైతులందరూ డిపాజిట్ పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు 2017-18లో LRUP నిర్వహించారు. అప్పటి వరకు అప్డేట్ అవుతూ వచ్చిన రికార్డులకు బదులు పాత రికార్డులను ఆన్లైన్ చేయడంతో కొత్తగా సమస్యలు పుట్టుకొచ్చాయి. కొన్ని జిల్లాల్లో కొందరు దళారులు, పలుకుబడి ఉన్నవారు కొన్ని సర్వే నెంబర్లలో భూ విస్తీర్ణాన్ని పెంచుకుంటున్నారు. రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం ఒక సర్వే నెంబర్లో ఉండాల్సిన విస్తీర్ణం కన్నా ఎక్కువ పట్టాలు జారీ చేయొద్దనే నిబంధనలు జారీ అయ్యాయి. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది పెరిగిన విస్తీర్ణను సరిచేసే క్రమంలో అర్హులైన రైతులకు కోతలు పెట్టారు. కొందరికి మాత్రం భారీ విస్తీర్ణను కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి నేటి వరకు భూమి నష్టపోయిన రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 10,000, కేంద్రం 6,000, ప్రస్తుతం ప్రభుత్వం రైతు భరోసా కింద ఇచ్చిన 12,000 ఈ రైతులకు దక్కలేదు. ఇలా ఒక్కో రైతు భారీగా నష్టపోయారు. వీరికి బ్యాంకు రుణాలు రావడం లేదు, ప్రైవేటుగాను అప్పులు పుట్టడం లేదు. ధరణి పోర్టల్లో భూ సమాచారం ఉంటే చాలు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేసే విధానం అమలు చేస్తుండడం భవిష్యత్తుకు పెను ముప్పేనని నిపుణులు సూచిస్తున్నారు. పోర్టల్ పేరు మారిన తర్వాత భూభారతి పోర్టల్లోనూ ఈ విధానమే ఇప్పుడు అమలవుతోంది. క్షేత్రస్థాయిలో భూ విచారణ నిర్వహించాక యాజమాన్య హక్కుల మార్పిడి విధానం త్వరగా అమలులోకి తీసుకురాకపోతే లేని భూములకు హక్కులు వస్తాయన్న హెచ్చరికలు ఉన్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు ROR 2025 భూభారతిలో ప్రతి రిజిస్ట్రేషన్ కు భూమి సర్వే పట్టం తప్పనిసరి చేస్తూ అధికారులు సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ మన ఏదైతే గవర్నమెంట్ ఉందో అప్పుడు ధరణి చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ ధరణి చట్టం ROR చట్టం 2020 అయితే తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములను డిసైడ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే వాళ్ళు చేసిన విధానంలో భారీగా తప్పులైతే జరిగినది. ఎందుకంటే కొంతమందికి భూమి లేనప్పుడు కూడా భూమి ఉన్నట్టు చూపించడం, తక్కువ భూమి ఉన్న వాళ్ళకు ఎక్కువ భూమి రాయడం, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు తక్కువ భూమి రాయడం, ఇలాంటి అయితే జరిగింది ఈ డిసిషన్ లో భాగంగా. అయితే ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులను సరిచేయడానికి ఈ రైతులు మాత్రం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఆ సవరణలు మాత్రం చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ధరణి చట్టంలో అనేక
ఆ తప్పులు తరచుగా మారింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతి చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి చట్టంలో ఏదైతే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళకు మాత్రం పట్టా చేయడం, అదేవిధంగా రిజిస్టర్ చేయడం వంటి చేస్తామని చెప్పినప్పటికీ కూడా దీంట్లో కూడా అనేక తప్పులైతే జరుగుతున్న నేపథ్యంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఈ భూభారతి చట్టంలో ద్వారానైతే కంపల్సరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది, లేకపోతే రైతులు అనేక ఇబ్బందులు పడతారని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో బీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసైన్ ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా అయితే లెవెంట్ పట్ట ల్యాండ్స్ వీటన్నిటి కూడా నిషేధ భూముల కింద పెట్టడం అయితే జరిగింది. ఈ నిషేధ భూముల పెట్టడం ద్వారా అయితే అప్పుడు గవర్నమెంట్ అయితే రైతు బంధు ఇచ్చింది. ఆ రైతు బంధు ఎకరానికి 10,000 ఇచ్చింది. అయితే ఈ నిషేధ భూమిలో ఉన్న వారికి మాత్రం ఈ రైతు బంధు రాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ భూభారతి చట్టంలో రైతు భరోసా కింద ఎకరానికి 12,000, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తున్న నేపథ్యంలో ఈ రైతులకు మాత్రం నిషేధ భూమిలో ఉన్న రైతులకు రాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు భూభారతి చట్టం వచ్చిన తర్వాత అదంతా ఎంక్వైరీ చేసి వాళ్ళకు డిజిటలైజేషన్ జరిగినటువంటి పాస్బుక్లు ఇవ్వడం, అదేవిధంగా ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళకు అయితే రైతు భరోసా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మాత్రం చాలా తప్పులు తరగా ఉంది. ఎందుకంటే ఈ ఏదైతే ధరణి చట్టంలో భూమి ఉన్నప్పుడు డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే డైరెక్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. కాకపోతే ఈ భూభారతి చట్టంలోనైనా కంపల్సరీ ఆ భూమి ఉందా లేదా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా వాళ్ళకు పట్టాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.